ఇంకా ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయా? మీరు ఏమంటారు? కామెంట్లో చెప్పండి. మరువకండి, మిమ్మల్ని మిగతా ప్రపంచం కన్నా ముందు భయపెట్టేది మా కథలే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక మన సరికొత్త థ్రిల్లింగ్ సస్పెన్స్ కథను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలుపెట్టే ముందు మీ అందరికీ కూడా ఓ సూపర్ స్పెషల్ రిక్వెస్ట్. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా? అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి హారర్ ప్రేక్షకులకు చేరుతుంది. మేము ఇంకా వీడియోస్ తీయడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి మన స్టోరీలోకి. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఒక నిజమైన హారర్ స్టోరీ, రియల్ హారర్ స్టోరీ. ఇది చాలామందిని వణికించిన ఘటనగా భావించబడింది. ఇది ఉత్తర భారతదేశంలో 2012లో జరిగినట్లు చెబుతారు. ఢిల్లీ సమీపంలో ఉన్న ఓ పాత కొటేజీకి సంబంధించిన ఈ కథ స్థానికంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఒక నలుగురు మిత్రులు, రాహుల్, అమన్, దీపక్, అనుష్క, వారాంతం గడిపేందుకు చిల్లర్ ఖర్చుకు ఓ పాత హవేలీని అద్దెకు తీసుకున్నారు. ఆ హవేలీ గురించి గ్రామస్తులు ఒకే మాట అన్నారు: ఆ ఇల్లు శాపగ్రస్తం. అక్కడ చదరంగ బొమ్మలు అర్ధరాత్రి కదిలిపోతూ ఉంటాయి. వారంతా నవ్వుకుంటూ అది జస్ట్ కథ అనుకున్నారు. కానీ రాత్రి 12 గంటల తరువాత మొదటి సంఘటన. అమన్ పడుకున్న మంచం దగ్గర బలమైన కొట్లాట శబ్దం వచ్చింది. లైట్స్ వేసేసరికి చదరంగ బోర్డు నడుమన ఉంది రాణి బొమ్మ నేలపై పడిపోయి చెక్కచెక్కలైపోయింది. ఎవరూ ఆడలేదు, కానీ బోర్డు మీద గేమ్ మారిపోయింది. రెండవ రోజు రాహుల్ మొబైల్ తీసుకుని వీడియో తీసేందుకు బయలుదేరాడు. అదే సమయంలో కొర్చెలో కూర్చున్న చదరంగ బొమ్మలు ఒక్కొక్కటిగా బలంగా కదిలినట్టు కంటికి పడింది. వీడియో ఆపి వెనక్కు తిరగగానే ఓ నల్లటి ఆకృతి, పూర్తిగా పొగతో ముసురుకొని, నెమ్మదిగా అతని వైపు దూసుకొచ్చింది. ఆఖరి భయం. అనుష్క గదిలో ఒంటరిగా ఉంది. గాజు కిటికీకి వెలుపల నలుపు రంగులో ఉన్న ఓ చిన్న పిల్ల వింతగా నవ్వుతూ చూస్తోంది. చదరంగ ఆడతావా అని పిలుస్తోంది. అనుష్క కిటికీ దగ్గరకు వెళ్లేలోపు ఆ పిల్ల కనిపించలేదు. కానీ రాత్రి గదిలో చదరంగ బోర్డు అప్పటికీ ఆడుతూనే ఉంది. దానికి నిబంధనలు లేవు, గెలవడమూ లేడు, ఓటమి మాత్రం ఖాయం. 4వ రోజు ఉదయం వాళ్లంతా హవేలీని వదిలేసి పారిపోయారు. వారి ఫోన్లో తీసిన వీడియోలు ఆల్ కరప్టెడ్. ఎక్కడా ప్లే కాలేదు. చదరంగ బోర్డు మాత్రం ఇప్పటికీ అక్కడే ఉంది. ఎవరైనా సాహసవంతులు వచ్చి ఆడాలనుకుంటే ఆ రాత్రి వాళ్లు మాయమవుతారు అని గ్రామస్తులు చెబుతారు. ఇది నిజమా? ఈ సంఘటనలు 2012లో నోయిడా సమీపంలోని ఓ పాత భవనంలో జరిగినట్లు చెబుతారు. హవేలీ ఇప్పుడు పూర్తిగా మూసివేశారు. గూగుల్ మ్యాప్స్లో కూడా అదే పేరు కనపడుతుంది, ఓల్డ్ చెస్ విలా.